సైడ్ సైడ్ కండు వాళ్ళు కనపడే వాళ్ళు ముందర రండి అట్లా కనపడి బ్రో అదే వేసుకో. చేతిలో ఉందో వాళ్ళు చూపిస్తారు, ఎవరైతే చెప్తారో కాయన ఏ చేతిలో ఉందో వాళ్ళు టాస్ నువ్వే టాస్ చూసినట్టున్నావే. ఇట్లా లైన్ నిలవడం తీసుకున్నాడు ఎంగేమి షేక్ హ్యాండ్ తీసుకుంటారా మొన్న సార్ ఫోటో తీసుకుంటారా అట్లా ఉంది. బ్రో ఇట్లా తిరుగురు క్రాస్ కెప్టెన్ ఇట్లా తిరిగి చూపించుకుంటారా. అన్ని తీసుకోవాలి. ఇంజన్ ఆలోచిస్తుంటాను. బాగా భద్రంగా వస్తుంది వాయిస్ అందరికీ ఆడి ఓకే డన్. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గుత్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలో ఇవాళ డిగ్రీ కళాశాల మైదానంలో 89వ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలో క్రీడ అంటే స్ఫూర్తిని నింపాలనే అంటే ఉద్దేశంతో ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి గుత్తి పట్టణ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శాఖకు ముందుగా అభినందిస్తూ ఉన్నా, జిల్లా నాయకులను అభినందిస్తూ ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యా విధానంలో ముఖ్యంగా క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, క్రీడా స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విద్యార్థుల్లో పోరాట పటిమను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గతంలో విద్యా అంటే సంస్థల్లో మళ్ళీ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో, మెడికల్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలను అంటే నిర్వహించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థుల్లో అంటే తీసుకొని రావాలనే పెద్ద ప్రయత్నం ఉండేది. మరి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైనా సరే
మరి ఎన్నికలు నిషేధించాయి. ఎందుకంటే విద్యార్థులకి ఎన్నికల అవసరం లేదు, విద్యార్థులకి ప్రజాస్వామ్య స్ఫూర్తి అవసరం లేదు. విద్యార్థులు అంటే కాలేజీకి స్కూళ్ళకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్నా, ఓటు హక్కు అన్నా, మరి రాజకీయాలు విద్యార్థులకు అవసరం లేదనే ఒక దృక్పథాన్ని తీసుకుని వచ్చారు. మరి తర్వాత కాలంలో ఇవాళ క్రీడలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒలింపిక్స్లో చూస్తూ ఉన్నాం, తర్వాత ఇతర క్రీడల్లో చూస్తూ ఉన్నాం. భారతదేశం ఇంత పెద్ద దేశం, అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మళ్ళీ కోట్లాను మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, కోట్లాను మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. మరి క్రీడల్ని నిర్లక్ష్యం చేస్తారు. కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ క్రీడలకి తగిన అంటే నిధులను కేటాయించడం లేదు. అందుకోసం ఇవాళ ఏఐసిఎఫ్ అంటే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కళాశాలల్లో మరి అఖిల భారత విద్యార్థి సమైక్య విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఇవాళ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయం. మరి ఇదే ఒరవడిని ఇతర క్రీడల్లో కూడా కబడ్డీ కానీ, గ్రామీణ క్రీడలు, ఇతర క్రీడలను, తర్వాత ఫుట్బాల్, హాకీ, వాలీబాల్ ఇలాంటి క్రీడలు కూడా నిర్వహించి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆ నైపుణ్యాన్ని పెంపొందించేదానికి కృషి చేస్తూ ప్రభుత్వం మీదుగా ఒత్తిడి ఇచ్చి ప్రభుత్వమే రకరకాల సందర్భాల్లో విద్యార్థుల్లో ఈ స్ఫూర్తిని నింపాలనే ప్రయత్నం తీసుకొని రావాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్షికోత్సవాన్ని మన ఎంఎస్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగినది. ఇలాగే విద్యార్థుల దశలో నుంచే మనము క్రీడా స్ఫూర్తిని పెంచినట్లయితే మనకి ఒలింపిక్స్గా అప్పుడు కానీ మెడల్ సాధించే అవకాశం ఉంది. చిన్న దేశమైన అమెరికా కానీ ఎన్నో మెడల్స్ సంపాదిస్తున్నాయి, చైనా, జపాన్ ఇట్లాంటివి ఎన్నో మెడల్స్ సంపాదిస్తున్నాయి. మనం ఒక కాంస్య పథకం, ఒక రజత పథకం కొట్టేతలకే మనము అబ్బా ఈరోజు ఇంతమంది ఒలింపిక్స్లో బాగా సాధించారని గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. 140 కోట్ల మందికి ఆ రేషియో ప్రకారం ఎంతమంది రావాలా, ఈ స్ఫూర్తిని వాళ్ళు అందించుకోకపోవడమే పెద్ద తప్పు అనమాట. ఎంతవరకు ఉన్నా కానీ చదువులకు ఇంత పెడుతున్నాం, అది ఇంత పెడుతున్నాం అంటున్నారు, కానీ ఆ స్పోర్ట్స్ కానీ పెంచి మనం ఆ పథకాలలో వాళ్ళకంటే ధీటుగా రాణించాలనే భావన కలపాలి. అందుకే విద్యార్థి దర్శనం నుంచే ఏసీఎఫ్ వారు ఇలా ప్రోత్సహించడం నాకు ఆనందదాయకం. ఇలాగా ఇంకా ప్రోత్సహించాలని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను.